అందరికీ నమస్కారం అండి. నేను మీ శ్రీలక్ష్మి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన ఆరోగ్యరీత్యా ఒక చిన్న వీడియో అయితే చేస్తాను అనమాట. మన ఆరోగ్యానికి సంబంధించి అది మీతో పంచుకుందామని చెప్పి వీడియో చేస్తున్నాను అనమాట. ఇది చూడండి, బాదం పిస్ని. మనకు బాదం చెట్లో నుంచి వస్తుంది కదా జిగురు అనేది, అది ఇలా తయారు చేస్తారనమాట. మనకు ఆయుర్వేదం షాప్లో దొరుకుతుంది అన్నమాట బాదం పిస్ని. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. అదే మనకి వేడి ఎక్కువైపోయినా అటువంటి సమయంలో మనకు చాలా బాగా పనిచేస్తుంది అనమాట. మనం కొంచెం కడిగేసుకుని, నాకు ఈ రెండు అయితే సరిపోతుంది అనమాట. ఆ ఒక్కదానికి అంటే ఒక గ్లాసు వాటర్ వస్తే చాలు. అందుకే కొంచెం అనేది నేను నానబెట్టుకుంటున్నానండి. కొంచెం వాటర్ వేసుకుందాం, సరిపోతుంది. రేపుడికి ఎంత అవుతుందో చూద్దాం. ఇప్పుడు చూద్దామండి ఎలా ఉందో. రాత్రి నానబెట్టాం కదా, ఇలా అవుతుందండి. రాత్రి నానబెట్టాం కదా, ఇప్పుడు ఇలా అవుతుంది అనమాట. మనం ఇది గట్టిగా కూడా చేసుకోవచ్చు. అంటే కొంచెం నీళ్ళు తక్కువ వేసుకున్నామంటే ఇలా ఇంకొక 2 గడ్డలు అలా ఎక్కువ వేసుకున్నామంటే మనకి గట్టిగా వస్తుంది అనమాట. అంటే నాకు ఇది సరిపోతుందని చెప్పేసి నేను ఇలాగా పలసగానే ఉంచుకున్నాను నేను. ఇది చాలా మంచిదండి ఆరోగ్యానికి. మీరు కూడా ఒకసారి ప్రయత్నం చేయండి. ఇది ఇప్పుడు కాదు, మన పాతకాలంలో మన పెద్దల నాటి నుంచి ఉన్నదే. కాకపోతే మనకు వాడుకునే విధానం ఎలాగని తెలియకుండా పక్కన పెట్టేశాను నేనైతే, నిజం చెప్పాలంటే. కానీ దీని గురించి తెలుసుకున్న తర్వాత తెచ్చిపెట్టుకున్నాను అనమాట. ఇది గట్టిగా పెట్టుకుని మనకి ఎలాగంటే, ఆడపిల్లలకి పీరియడ్స్ వస్తుంది కదండి మనకి ఎక్కువగా వయసు పిల్లలకి అన్నమాట. వాళ్ళకి స్కూల్కి వెళ్తారు, జాబ్కి వెళ్ళే వాళ్ళందరూ కొంచెం ఇబ్బందులుగా ఉంటారు కదా, కడుపు నొప్పి ఎక్కువ వచ్చేసి. అటువంటి సమయంలో దీన్ని గట్టిగా నానబెట్టుకుని కొంచెం నాటు షుగర్, అదే బ్రౌన్ షుగర్ కానీ బెల్లం కానీ ఏదో ఒకటి వేసుకుని కొంచెం ఒక 2-3 చెంచాలు అలా తినగలిగితే కడుపు నొప్పి అనేది చాలా తగ్గుతుందండి. కడుపు నొప్పి రావడానికి మాత్రం చాలా తగ్గే అవకాశం ఎక్కువ అన్నమాట దీనికి. ఇంకొకటి ఏంటంటే నీటి సురుకు అంటే మనకి బాత్రూమ్ వచ్చి టైట్గా రావడం అన్నమాట. బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు నొప్పి ఉండడం, ఆ నొప్పి అనేది లేకుండా చేస్తుంది అన్నమాట ఇది. మనకి ఇప్పుడు బస్సులో ప్రయాణం చేసేటోళ్ళు, సాఫ్ట్వేర్ జాబులు చేస్తారు చూడండి, ఒకే చోట్లోనే కూర్చుని ఉండేటోళ్ళు, వాళ్ళకి బాత్రూమ్ రావడం చాలా ఇబ్బంది పడతారు అన్నమాట. వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది. మనం ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అండి. అయితే బాడీ బాగా కూలింగ్ ఎక్కువైపోతుంది అన్నమాట. ఇది బాడీ కూలింగ్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. మనకి హీట్ ఎక్కువైపోయింది ఇప్పుడు మనకి అని అనుకునే వాళ్ళకి నైట్ 2 గుడ్డలు ఇలా నేను వేసుకున్నట్టు 2 వేసుకుంటే అది ఇది నేను తెచ్చి 2-3 సంవత్సరాలు అవుతుంది అన్నమాట. నేను పెద్దగా వాడను. ఎప్పుడైనా వేడి ఎక్కువైపోయింది మనకి ఇది అనుకున్నప్పుడు నేను ఎక్కువగా వాడతానమాట. నాకు బాడీ కూలింగ్ ఉండేవాళ్ళు పెద్దగా వాడాల్సిన అవసరం లేదు. అలా కావాలనుకున్న వాళ్ళు జ్యూస్గా తాగక్కర్లొద్దు, గట్టిగా తాగొచ్చు అనమాట. గట్టిగా కూడా తినొచ్చు. పాలు వేసుకునే వాళ్ళు పాలు వేసుకుంటారు. మనం నీళ్ళతో చాలనుకున్న వాళ్ళు నీళ్ళు వేసుకోవచ్చు అనమాట. నేనైతే నీళ్ళే వేసుకుంటాను, పాలు అయితే నాకు నచ్చదన్నమాట. అదండి, నేను ఒక చెంచా అయితే బ్రౌన్ షుగర్ వేసుకుంటున్నానండి. ఒక బ్రౌన్ షుగర్ కొంచెం వేసుకుంటాను, ఎక్కువ అవసరం లేదు కాబట్టి నాకు ఇదే చాలు అనుకుంటున్నానండి. బాగా బాడీ కూలింగ్ ఎక్కువైపోతుందండి. ఇది కూలింగ్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. పంచదార కూడా వేసుకునే వాళ్ళు వేసుకుంటారు, కానీ వాళ్ళు వాడుకునే విధానం. నేనైతే 3 రకాలు వాడతానండి. ఇదిగో ఇలాగ బ్రౌన్ షుగర్ వాడతాను అనమాట. మేము నాటు చక్కెర అంటాం ఇక్కడ తమిళనాడులో. బ్రౌన్ షుగరు, లేకపోతే పాత బెల్లం, మనకు ఆంధ్రాలో దొరుకుతుంది కదా పాత బెల్లం, ఆ పాత బెల్లం. ఇంకొకటి ఏది లేకపోతే బెల్లం. ఆ 2 అందుబాటులో లేకపోతే మామూలు బెల్లం వాడేస్తాను అనమాట. కానీ పంచదార మాత్రం వాడనండి నేను. ఆడవాళ్ళకి మాత్రం గర్భసంచికి మాత్రం చాలా మంచిదండి ఇది. కడుపులో గడ్డలు పడతాయి అంటారు కదా, గర్భసంచి చుట్టూ గడ్డలు వచ్చింది అది ఇది అని అంటారు చూడండి, దానికంతా కూడా చాలా మంచిది. అల్సర్ కూడా చాలా మంచిదండి ఇది. ఒకసారి మీరు కూడా ప్రయత్నం చేయండి, మీకు ఇదేమైనా ఉపయోగపడుతుందేమో అని చెప్పేసి. నేను చెప్పానని కాదు, కానీ మీరు ప్రయత్నం చేస్తే మీకు తెలుస్తుంది అన్నమాట దీంట్లో ఉన్న ఉపయోగాలు ఏంటని చెప్పేసి. అంతేనండి, ఈ విషయాలన్నీ మీతో మాట్లాడాలని చెప్పి ఈ వీడియో అయితే చేశాను.
నా వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ నుంచి మంచి విషయాలు తెలుసుకోవాలన్నా, నాకు తెలిసిన మంచి విషయాలు మీకు చెప్పాలన్నా, నాకు ఒక సపోర్ట్ అనేది కావాలని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని అడుగుతున్నానండి. నాకు సపోర్ట్ చేస్తారని, మీ నుంచి నేను మంచి విషయాలు తెలుసుకుంటారని కామెంట్ మూలంగా నాకు తెలిసిన మంచి విషయాలు మీకు చెప్పాలని ఈ వీడియోలు అయితే చేసుకుంటాను అనమాట. నేను ఇప్పుడే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను. మాట్లాడడం నాకు సరిగ్గా ఇదిగా ఉందన్నమాట. నార్మల్గా మాట్లాడేయాలా లేకపోతే ఇంకొకటి మీకు అర్థమయ్యేటట్టు మాట్లాడాలని తెలియకుండా నేను కొంచెం స్పీడ్గా మాట్లాడతాను అనమాట. అందులో ఎలా మాట్లాడాలని కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నానండి. నేను ఏదైనా తప్పు చేసుంటే సరిదిద్దుతూ నాకు కొంచెం సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. నమస్తే అండి.